కొబ్బరి లడ్డూలు జ్యూసీగా ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదంతా కూడా మిక్సీకి వేసుకొని పల్స్ మోడిస్తూ మనము కొంచెం తురుముకున్నట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి అంతా మనము ఒక గ్లాస్తో కొలుచుకోవాలి. కొలుచుకున్న తర్వాత ఈ పచ్చి కొబ్బరిని ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. కొబ్బరి అంతా చూడండి ఈ విధంగా పొడి పొడిగా అయిపోతుంది. తర్వాత మనం బెల్లం అయితే కొలుచుకోవాలి. ఎంత కొబ్బరి తీసుకున్నామో దానిలో హాఫ్ బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు వేసుకోవాలి, కానీ నేను కొంచెం స్వీట్ తక్కువ తింటాను, అందుకే 1 కప్పు వేసుకున్నాను. ఓ పావు కప్పు నీళ్ళు వేసుకొని బెల్లం అంతా కరిగించుకున్న తర్వాత ఈ విధంగా ఫిల్టర్ చేస్తూ మనం ఆల్రెడీ వేపుకున్న కొబ్బరిలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కొబ్బరి బెల్లం అంతా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక 2-3 ఇలాచీ కూడా కొట్టి వేసుకోవాలి. మనము చేత్తో చూస్తే ఇలా ఉండ అయ్యే టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత చేత్తో ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకోవడమే. కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి.